ప్రైజ్ లార్డ్. విండ్ ఆఫ్ గాడ్ 24 లైవ్ చేసిన మీ అందరికీ వందనాలు. మనం ఎక్కువ ప్రార్థనతో ఆరంభించుకుందాం. ఎస్యా మమ్మల్ని ఇంతకాలం కాచి కాపాడు గల వందనాలు ఎస్యా మరి మమ్మల్ని ఎస్యా మరి క్షణం వరకు మీరు కాచి కాపాడందుకున్నా ఎస్యా మరి లైవ్ ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశించడం ప్రార్థిస్తున్నాను. ఎస్యా మరి మంచి వర్తమానం చేత వారిని తృప్తిపరచడం ప్రార్థిస్తున్నాను. లైవ్ ఎండేంత వరకు ఎస్యా మరి ఇలాంటి సాతన శోధనలు ఈ లైవ్లో కలవకుండా మీరు మాకు తోడండి సాయం చేస్తారని చిన్న పుష్పంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో అనే పాట పాడుకుంటూ దీన్ని మనం పెడదాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధనా. ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము
నీవేనా ఆధారము, నీవే నీవేనా ఆనందము, నీవేనా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా. ఈ నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీవే నీకే నా ఆరాధనా, నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నా
నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన దినములన్నింటిలో దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి మరి ఒక లైవ్ ఆరాధన ద్వారా మరి ఆయన నామాన్ని మనం ఘనపరచడానికి, ఆయన నామాన్ని మనం హెచ్చించడానికి లైవ్లో వేచి ఉన్న ప్రియ విశ్వాసులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది సమయము దేవుణ్ణి ఆరాధించి ఉన్నాము. మరి ఆరాధించిన ప్రతి ఒక్కరిని దేవుడు నిశ్చయంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్య ధ్యానానికి ముందుగా ప్రార్థించుకుందాము. ప్రార్థనకి ముందుగా ఈ పేజ్ని అనేకులకు షేర్ చేయండి. అనేకులు రక్షణలోనికి వచ్చేలాగున షేర్ చేయడం ద్వారా మీరు ఆశీర్వదింపబడులాగున దేవుడు మీకు సహాయం చేస్తాడు తప్పకుండా. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక రాత్రికాల సమయమున లైవ్ ఆరాధన ద్వారా ప్రభువా ప్రియ బిడ్డలతో విశ్వాసులతో ప్రభువా కలిసి కొద్ది సమయము నిన్ను ఆరాధించుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ప్రభువా మా బలహీనతలన్నీ నాయన నీ ఎదుట ఒప్పుకొని మమ్మల్ని మేము బలపరుచుకున్నటకు తండ్రి నువ్వు ఏర్పాటు చేసిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలైతే సిద్ధపాటు కలిగి ఈ లైవ్ ఆరాధనలో పాల్గొంటున్నారో ప్రభువా ఈ ఆరాధన అంతం వరకు ప్రభువా నీవే తోడైండండి. వారితో మీరు మాట్లాడండి. సిద్ధపడిన హృదయాలను మీరు భద్రపరచండి, బలపరచండి. వారి హృదయ వాంఛను మీరు నెరవేర్చండి తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అనేకులు ఈ లైవ్ చూచులాగున మీరు సహాయం చేయండి. అనేకులకు నాయన ఈ లైవ్ అయ్యా రీచ్ అగులాగున మీరే సహాయం చేయండి తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. వాక్య పరిచయలో మీరు తోడైండండి. నా నోటికి మీరు బురగా ఉండండి. వింటుండగా బిడ్డలకు విశ్వాసమును మీరు దయచేయండి. వినుట వలన విశ్వాసము కలుగునని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రభువా వినగల చెవులను, గ్రహించగల మనస్సును లైవ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేస్తారని నమ్ముచు సిలువ చాటున మమ్మల్ని మరుగుపరుచుకొని నీ జ్ఞానము చేత నింపి ఈ వాక్య పరిచయలో వాడుకుంటారని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాజకాల సమయమున ఈ లైవ్ 4 పేజెస్లో టెలికాస్ట్ అవుతుంది. విండ్ ఆఫ్ గాడ్ 24 పేజ్, ఎస్ దేవదానం పేజ్, న్యూ గుడ్ న్యూస్ పేజ్, రైజింగ్ రివైవల్ టీమ్ పేజ్లో ఈ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు ఏ పేజ్లో నుండి చూస్తున్నానో మీ ప్రార్థన అవసరతలు, మీ విజ్ఞాపనలు ఏవైనా ఉన్నట్లయితే తెలియచేయండి. ప్రార్థించుటకు దేవుడు మరి ఆయన నామం పేరట మనం ప్రార్థించినట్లయితే ఆయన ప్రతిదీ సాధ్యపరిచే గొప్ప దేవుడు కనుక లైవ్ టెలికాస్ట్ అవుతుండగానే మీరు టెక్స్ట్ చేసినట్లయితే మనము విజ్ఞాపనల గురించి ప్రార్థన చేయుటకు దేవుడు సహాయం చేస్తాడు. మరి ఈ రోజున మరి మనము మోషే గురించి, మరి దేవుడు మోషే పట్ల కలిగి ఉన్న మరి గొప్ప ఉద్దేశాన్ని గురించి, ఇశ్రాయేలు పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను గురించి మనము అధ్యాయము నిర్గమకాండము మనం ధ్యానించుకుంటున్నాం. మరి దేవుడు మోషేకు మరి తన సేవను గురించి దేవుడు మరి మోషేను పిలిచినప్పుడు మరి మోషే తన బలహీనతలను గురించి తాను అయోగ్యుడనని పదే పదే మరి దేవుని ఎదుట, యెహోవా ఎదుట మరి మోషే మాట్లాడుతున్నాడు.
మరి ఇశ్రాయేలీయులు తనను అంగీకరించినటువంటి ఆ యొక్క పరిస్థితిలో, ఫరో కూడా తనని అంగీకరించినటువంటి పరిస్థితిలో మరి తాను ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మరి తాను లేవియో వంశస్థుడని చెప్పినా మరి వారు తనను అంగీకరించరేమో అన్నటువంటి ఆలోచనల చేత, భయము చేత మరి మోషే ఉంటున్నాడు. ఎందుకంటే మరి మోషే ఈజిప్ట్ నుండి మరి తాను మరి హత్య చేసిన తర్వాత మిద్యామీను అరణ్యమునకు పారిపోయి 40 సంవత్సరములు మరి మిద్యామీను అరణ్యంలో తాను జీవించడం ద్వారా మరి ఆ అరణ్యంలో ఉన్నటువంటి ఆ వాతావరణానికి తాను అలవాటు పడిపోయి మరి ఇక మీదట నేను మామూలుగా జీవించలేనేమో, మరి సరిగ్గా మాట్లాడలేనేమో, నా వలన మరి ఏది కూడా సాధ్యము కాదు అన్నటువంటి తన ప్రతి ఒక్క తలంపును దేవుడు నూతనపరుస్తున్నాడు. మరి మోషేను బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. మరి అందుకనే మరి నిన్న దినమున మరి మోషే యొక్క వంశావళి గురించి మనము చదువుకున్నాము. మరి లేవి యాకోబు కుమారుడు, యాకోబు ఇస్సాకు కుమారుడు, ఇస్సాకు అబ్రహాము కుమారుడు. మరి మోషే లేవి వంశంలో నుండి వచ్చినప్పటికీ కూడా తాను కూడా ఒక హెబ్రీయుడు అయినప్పటికీ కూడా మరి తన గురించి చెప్పినప్పుడు మరి ఆ ఇశ్రాయేలీయులు తనను మరి అంగీకరించరేమో అన్నటువంటి ఆలోచన ఆయన ఏం చేస్తుందంటే, నేను వారిని మరి ఐగుప్తీయ బానిసత్వము నుండి, ఈజిప్ట్ నుంచి వారిని నేను విడిపించలేనేమో అని తన బలహీనతను తాను పదే పదే గుర్తు చేసుకుంటూ యెహోవా ఎదుట మొరపెడుతున్నాడు. కానీ మరి దేవుడైతే మన బలహీనతలను ప్రేమించి మనకి బలాన్ని ఇచ్చే దేవుడు కనుక మోషేకున్నటువంటి ప్రతి ఒక్క తలంపును ఆయన తలంపు మరి ఎంతో ఉన్నతమైనది కనుక మరి దేవుడు తన ఆధిపత్యాన్ని మరి 7వ అధ్యాయము ద్వారా మరి బయలుపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ 7వ అధ్యాయము. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోనును నీకు ప్రవక్తగా నుండును. మరి యెహోవా దేవుడు మోషేతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఇదిగో నిన్ను ఫరోకి దేవునిగా నియమించితిని, మరి నేను నీకు దేవుడను, మరి నీవు ఫరోకి దేవుడవని మోషేను దేవుడు బలపరుస్తున్నాడు. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. మరి ప్రవక్త చేయవలసిన పని ఏంటంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను మరి ప్రజల యొద్దకు చేర్చడమే. ప్రజలకు మరి దేవుని మాటను, దేవుడు చేయబోయే క్రియలను మరి చెప్పడమే ప్రవక్త యొక్క పని. మరి ఇక్కడ అహరోనును మోషేకు మరి ఒక ప్రవక్తగా దేవుడు నియమిస్తున్నాడు. మరి అహరోను మోషే కంటే పెద్దవాడైనప్పటికీ కూడా మరి దేవుడు మరి మోషేను ఎన్నుకున్నాడు. కాబట్టి మరి అహరోను మరి మోషే చెప్పిన ప్రతి మాటను ఇశ్రాయేలీయుల ప్రజలకు కానీ ఫరోకి కానీ చెప్పడానికి ఆయన ఒక ప్రవక్తగా మరి మోషేకు ఒక నోరుగా దేవుడు అహరోనును నియమించిన గొప్ప దేవుడు. మరి మోషే ఏ విషయంలో అయితే తాను బలహీనుడుగా మరి అయోగ్యుడుగా తన పట్ల దేవుడు కలిగి ఉన్న చిత్తాన్ని నేను నెరవేర్చలేనేమో అన్న ఆలోచన కలిగి ఉన్నాడో ఆ ఆలోచనను తీసివేయడానికి మోషే మరి మాట్లాడడానికి బదులుగా అహరోనును దేవుడు మరి మోషేకు మరి ప్రవక్తగా నియమించి ఉన్న గొప్ప దేవుడు. మరి నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను, ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలీయులను పోనీయవలెనని నీ అన్నయ్య అయిన అహరోను అతనితో చెప్పును. మరి యెహోవా దేవుడు ఏదైతే మోషేతో మరి చెబుతున్నాడో మరి యెహోవా మరి ఆజ్ఞాపించిన యావత్తు కూడా మరి అది అహరోనుకి నీవు చెప్పినట్లయితే మరి అహరోను మరి ఫరోతో మరి ఇశ్రాయేలీయులను మరి ఈజిప్టు నుంచి పోనీయవలెనని మరి అహరోను ఫరోతో మాట్లాడతాడని యెహోవా దేవుడు మోషేను సిద్ధపరుస్తున్నాడు. మరి అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. మరి యెహోవా దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే మరి నేనే ఫరో హృదయాన్ని కఠినపరచి
ఈజిప్ట్ దేశంలో నా సూచక క్రియలన్నీ కూడా నేను మహత్కార్యములను విస్తరింపచేయుదును. ఎందుకంటే మరి దేవుని యొక్క క్రియలను, అద్భుతములను మరి చేసి చూపినట్లయితే మరి వారిలో ఉన్నటువంటి ఆ కఠిన హృదయాన్ని నుంచి వారు మరి విడుదల పొందుతారేమో అన్నటువంటి యొక్క ఆలోచన చేత మరి దేవుడు, మరి యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి మహత్కార్యములను, సూచక క్రియలను నేను అక్కడ విస్తరింపచేసేదను. అందుకనే మరి దేవుడు మరి ఫరో మీ మాట వినడు కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించేదను. మరి ఫరో, మరి క్రూరుడైనటువంటి ఈ ఫరో మరి బానిసలుగా ఇశ్రాయేలీయులను బంధించి హింసిస్తున్నటువంటి ఈ ఫరో మీ మాట వినడు కానీ నా చెయ్యి మరి ఈజిప్ట్ మీద వేసి గొప్ప తీర్పు చేత, అంటే గొప్ప తెగుళ్ళ చేత నేను మరి నా సేనలను, మరి దేవుడు ఏర్పరచుకున్నటువంటి మరి ఇశ్రాయేలీయులను ఆ యొక్క ఈజిప్ట్ నుండి మరి నేను అక్కడ నుండి వారిని విడిపిస్తానని మరి దేవుడు మరి మాట్లాడుతున్నాడు. మరి అక్కడికి దేవుడు గొప్ప తీర్పు అంటే దేవుడు కలుగజేసేటువంటి ఆ తెగులు. మరి ఇక్కడ ఈజిప్ట్ ప్రజలు ఏవైతే మరి దేవతలుగా వారు పూజిస్తున్నారో అటువంటి వాటిని దేవుడు మరలా వారికి మరి ఒక తెగుళ్ళుగా దేవుడు వారి మీద రప్పించడానికి ఒక గొప్ప తీర్పును కలిగి ఉన్న దేవుడు. ఎందుకంటే దేవుడు సమస్త సృష్టిని ఆయన సృజించిన గొప్ప దేవుడు. సమస్త సృష్టి అంతా కూడా ఆయనకు లోబడి ఉంది కనుక మరి అటువంటి ఆ సృష్టిని దేవుడు మరి సృజించిన వాటిని మరి దేవుడు పలికినటువంటి మాట, మరి నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద ఉన్న నీళ్ళ అందే కానీ మరి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని మరి దేవుని వాక్యం అయితే సెలవిస్తుంది. మరి వీరైతే మరి దేవుడు సృజించినటువంటి ఆ యొక్క మరి జంతువులని మరి వారు ఈజిప్ట్ వారు దేవతలుగా పూజిస్తున్న సమయంలో దేవుడు మరి గొప్ప తీర్పును వారి మీద ప్రకటిస్తున్నాడు. అందుకనే మరి దేవుడు ఏమంటున్నాడంటే నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తులో తెలుసుకుందురనెను. మరి ఈ మాటలు మోషేతో మరి అహరోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఈజిప్టు మీద నా చెయ్యి చాపినట్లయితే మరి ఇశ్రాయేలీయులు వారి మధ్య నుండి రప్పింపగానే, విడిపించగానే మరి ఈయనే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడని మరి ఈజిప్టు ప్రజలు తెలుసుకుందరు. మరి ఫరో మరి మోషే మరి మాట్లాడినప్పుడు 6వ అధ్యాయంలో యెహోవా ఎవరు అని మరి ఫరో ప్రశ్నిస్తున్నాడు. మరి ప్రశ్నించిన ప్రజలే, ప్రశ్నించిన రాజే మరి యెహోవా అని తెలుసుకునే విధంగా దేవుడు వారి మీద తెగుళ్లను ప్రకటించబోతున్నాడు. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసి అలాగుననే చేసిరి. మరి ఏ విషయాలైతే యెహోవా దేవుడు మోషేకు బయలుపరిచి ఉన్నాడో, మరి మోషేకు ఆజ్ఞాపించి ఉన్నాడో, మోషేకు ఏవైతే సూచక క్రియలు మరి దేవుడు చేసి చూపించబోతున్నాడో వాటిని మోషే అహరోనులు మరి ఇక్కడ అలాగున యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లుగా వారు చేస్తున్నారు. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. మరి మోషే 80 సంవత్సరంల వృద్ధుడు. మరి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మరి మోషేను వృద్ధాప్యంలోనికి నడిపించలేదు. మరి ఎందుకంటే దేవుని ఆత్మ మరి మోషేను కమ్ముకొని ఉన్నది. దేవుని నడిపింపు మరి మోషేలో ఉన్నది కనుక 80 సంవత్సరముల వృద్ధుడైనను, అహరోను కూడా 83 సంవత్సరముల వృద్ధుడైనప్పటికీ కూడా దేవుని యొక్క శక్తి బలము చేత వారు ఐగుప్తీయులను నుండి మరి ఇశ్రాయేలులను విడిపించడానికి వారు బలముతో మరి శక్తివంతులుగా ఉండి మరి దేవుని ప్రవక్తలుగా మరి ఐగుప్తు దేశంలో వారు నడిపింపబడుతున్నారు. ఆ గొప్పతనము ఎవరిదంటే కేవలము యెహోవా దేవునిదే. మరి అబ్రహామును కూడా మరి శారాను కూడా వారికి అసాధ్యమైనటువంటి మరి అసాధారణమైనటువంటి విషయంని మరి దేవుడు సాధ్యపరిచి ఉన్నాడు వారి వృద్ధాప్యములో. అదే రీతిగా మరి 80 సంవత్సరముల వృద్ధుడైన మోషేను, అహరోనులను కూడా దేవుడు మరి ఆయన ఆత్మ చేత నింపి వారిని ఇశ్రాయేలుల
బానిసత్వము నుండి మరి దేవుడు వారిని మరి ఒక నాయకులుగా, ప్రవక్తలుగా దేవుడు నిలబెట్టుకున్న గొప్ప దేవుడు కనుక దేవునికి అసాధ్యమైందంటూ ఈ లోకంలో మరి ఏది కూడా లేదని మరి ఒక్కసారి మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా, నేను ఫరో శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పుచున్నప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమనను, అది సర్పమగును. మరి యెహోవా మోషే అహరోనులతో మరి మాట్లాడుతూ ఫరో శక్తి చూపుటకై, ఫరో ఎదుట మరి వారు దేవుని యొక్క శక్తిని చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మరి అహరోనుతో మరి నీవు చెప్పవలసింది ఏంటంటే నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమని చెప్పినప్పుడు మరి అది సర్పమగునని యెహోవా, ఏదైతే యెహోవా మోషేకి ఆజ్ఞాపిస్తున్నాడో, ఏ విషయాలైతే మోషేకు దేవుడు సెలవిస్తున్నాడో వాటిని మోషే మరి విధేయతతో మరి అవన్నీ కూడా చేస్తున్నాడు. మరి ఆ సమయంలో మరి ఆ ఫరో ఎదుట ఏదైతే వారు ఆ కర్రను మరి పడవేసి ఉన్నారో, ఆ పడవేయమన్నప్పుడు పడవేసినప్పుడు అది సర్పమగునని యెహోవా వారికి మరి తెలియపరిచినప్పుడు, కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎద్దుకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగా అది సర్పమాయను. మరి మాట ఇచ్చిన దేవుడు మరి గొప్ప దేవుడు కనుక ఏదైతే సెలవిచ్చి ఉన్నాడో మరి మోషేకు అహరోనికి మరి ఫరో ఎదుట కర్రను పడవేసినప్పుడు అది సర్పమగునని చెప్పినప్పుడు అది దేవుడు ఆజ్ఞాపించినది వారు అదే విధంగా అహరోను మరి ఫరో ఎదుట తన సేవకుల ఎదుట తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమైనట్లుగా మరి వారు చూసినారు. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. అప్పుడు శకునగాండ్లు కూడా తమ మంచముల చేత అలాగ్నే చేసిరి. వారిలో ప్రతివాడును తమ కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను. హల్లెలూయా. ఇక్కడ మరి ఫరో తన దేశంలో ఉన్నటువంటి మరి విద్వాంసులను మరి మంత్రజ్ఞులను మరి అహరోను మోషేలు చేసినటువంటి ఆ సూచక క్రియను బట్టి మరి ఏదైతే కర్రను పాముగా చేసి ఉన్నారో ఆ సూచక క్రియను బట్టి మహత్కార్యమును బట్టి తాను ఏం చేస్తున్నాడంట, ఐగుప్తులో ఉన్నటువంటి మహా మేధావులను, శకునగాన్లను, మంత్రములను చేసేవారిని వారిని పిలిపించినప్పుడు మరి వారు కూడా అలాగనే చేసి ఉన్నారంట. కానీ మరి అక్కడ జరిగింది ఏంటంటే వారిలో ప్రతివాడు తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను కానీ అహరోను కర్ర మాత్రము వారి కర్రలను మృంగివేసిందంట. హల్లెలూయా. దేవునికే మహిమ. మరి దేవుడు చేసే కార్యములు మరి మనుషులు మరి చెయ్యలేరు. చేసినను అవి వ్యర్థమైనవి, అవి తాత్కాలికమైనవి కాదు. మరి ఇక్కడ ఎవరు కూడా మీరు జ్ఞానులు అనుకోకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి వీరి సొంత జ్ఞానము చేత మరి వారికి ఉన్నటువంటి ఆ బ్లాక్ మ్యాజిక్స్ చేత వాళ్ళు మరి ఆ కర్రలను పాములుగా చేసి ఉండవచ్చు. కానీ మరి శక్తివంతుడైన దేవుడు మరి తాను ఏదైతే మోషేకు కర్ర ఇచ్చి ఉన్నాడో ఆ కర్ర మరి మిగతా కర్రలనన్నిటినీ కూడా మింగివేసిందంట. ఇంత గొప్ప ఆశ్చర్య కార్యములను దేవుడు మరి వారు చూస్తుండగానే మరి దేవుడు జరిగించిన దేవుడు. మరి యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము అది చూసిన మరి ఫరో హృదయము మరింతగా కఠినమైనట్లుగా మరి ఇక్కడ రాయబడి ఉంది. మరి రోమాపత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు చూసినట్లయితే, వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుండగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. మరి ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తూ మరి రాసిన మాటలు ఏంటంటే, మరి వీరందరూ కూడా ఎవరైతే వారు జ్ఞానులు అనుకొని మరి ఈజిప్టులో మరి ఇక్కడ ఉన్నటువంటి విద్వాంసులు మరి వారు అహరోను చేసినటువంటి సూచక క్రియను వారు చేసి ఉన్నారు. కానీ వారు వివేకులు అనుకొని చేసి ఉన్నారు. కానీ వారి హృదయము అంధకారమయమైనదని
మరి వారు జ్ఞానులమని చెప్పుకొనుచున్న బుద్ధిహీనులై ఉన్నారని మరి ఇక్కడ రోమా సంఘానికి తెలియజేస్తూ రాసిన మాటలు. మరి దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు మరి పక్షుల యొక్కయు మరి అక్కడ జంతువులను పురుగులను వారు ప్రతిమా స్వరూపములుగా మరి వారు పూజిస్తున్నారు. అవన్నీ కూడా దేవుడు మన కోసము సృజించినాడు. వాటిని మనము పూజించడానికి కాదు, కానీ వాటి ద్వారా మనకు కావలసినటువంటి ఇహలోకంలో మనకు కావలసినటువంటి ఆహారాన్ని మనము సంపాదించుకోవడానికి దేవుడు మరి ఆది కాండంలో సృష్టి ఆరంభంలో మరి మనుషుని కంటే ముందుగా మరి దేవుడు వీటన్నిటిని సృజించిన గొప్ప దేవుడు. మరి ఏవైతే మన కోసము సృజింపబడి ఉన్నావో వాటిని మరి వీరేం చేస్తున్నారంట, వీరు మరి అవివేకులైనటువంటి వీరు మరి వాటిని ప్రతిమలుగా చేసుకొని వాటిని దేవతలుగా జంతువులను మరి పూజిస్తున్న సమయంలో మరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము చేత మరి ఫరో హృదయము ఏమవుతుందంట, మరింత కఠినముగా మార్చబడినట్లుగా మరి ఇక్కడ రాయబడి ఉంది. మరి ఈ కఠినత్వము ఎందుకు అనంటే మరి ఫరో హృదయం ఇప్పటికే కఠినమైనప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంది కనుక మరి దేవుడు శిక్షగా మరి అతన్ని హృదయాన్ని మరింత కఠినంగా మారుస్తున్నాడు. మరి ఈ కఠినంగా మార్చబడినప్పుడు మరి దేవుడు కలుగజేసే ఒక్కొక్క తెగుళ్లకు మరి ఆయన హృదయము మరి కరిగించబడినప్పటికీ కూడా దేవుడు ఎప్పుడైతే మరలా ఈ తెగుళ్లను తీసివేసినాడో మరలా తన హృదయము మరి కఠినముగా మార్చబడినట్లుగా వ్రాయబడి ఉంది. మరి దేవుడైతే ప్రతి ఒక్క రాతి గుండెను మాంసపు గుండెగా మార్చే గొప్ప దేవుడు. మరి దేవుడు ఏది చేసినను కూడా మరి ఏ అద్భుతము చేసినను కూడా దేవుడు మరి తప్పకుండా మరలా క్షమించే దేవుడు. మరి వారి యొక్క పశ్చాత్తాప భావాన్ని వారు పొందుకోవడానికి, ఇశ్రాయేలీయులు పొందుకోవడానికి మరి దేవుడు అనేకమైనటువంటి సూచక క్రియలను మరి ఈజిప్ట్ దేశంలో మరి దేవుడు చేస్తున్నాడు. తరువాత యెహోవా మోషేతో ఇట్లా నేను ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళము, ఇదిగో అతడు ఏటి దరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతపట్టుకుని అతన్ని చూచి అరణ్యమందున్న నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకుగాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపునెను. నీవు ఇదివరకు వినకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. మరి ఎప్పుడైతే మరి ఇక్కడ ఉన్నటువంటి విద్వాంసుల మరి మంత్రజ్ఞుల యొక్క కర్రలను కూడా వారు పాములుగా సర్పములుగా చేసినప్పుడు మరి అహరోను కర్ర మరి ఆ మిగతా కర్రలన్నిటినీ మిగతా వాటిని మరి మింగి వేసినప్పుడు మరి ఇక్కడ మరి ఫరో హృదయము కఠినమైన తరువాత మరలా యెహోవా మోషేతో మాట్లాడుతూ ఈ ప్రజలను మరి కఠినుడైనటువంటి ఫరో పోనీయడు కనుక మరలా నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళి ఇదిగో అతడు ఏటి దరికి, మరి ఆ ఏటి ఏంటంటే మరి నైలు నది దగ్గరికి మరి నీవు అతన్ని ఎదుర్కొనుటకు మరి ఏటు ఎడ్డున నిలిచి పాముగా చేయబడినటువంటి ఆ యొక్క కర్రను నీవు తీసుకొని వెళ్ళి అరణ్యమందున మరి ఏదైతే మరి మోషే మరి ఇశ్రాయేలులను 3 దినముల ప్రయాణమంతా దూరంలో ఉన్న అరణ్యంలోనికి వెళ్ళి మరి యెహోవాకి బలి అర్పించాలని కోరినప్పుడు మరి తాను మరి వ్యతిరేకించిన ఆ యొక్క సంఘటనను మరలా దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ మరి అరణ్యమందు నన్ను సేవించుటకై మరి నా ప్రజలను పోనీయనని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెనని నీవు మరి ఇది వరకు కూడా మరి నీవు వినకపోతివి కనుక యెహోవా ఆజ్ఞ ఏదనగా మరి దేవుడు ఏదైతే నీకు ఆజ్ఞాపిస్తున్నాడో ఆ ఆజ్ఞను యెహోవాని దీన్ని బట్టి నీవు మరి ఏదైతే చెయ్యాలని మోషే మరి ఒక ఉద్దేశము కలిగి మరి తన
ఇశ్రాయేలు ప్రజలను దేవునికి బలి అర్పించినట్లయితే మరి దేవుడు మా ప్రాణములను తీసునేమో అని మరి వారు మోషే మాట్లాడినప్పటికీ కూడా మరి యెహోవా నాకు తెలియదని మాట్లాడిన ఫరోతో మరలా యెహోవా దేవుడు మరి ఎవరని నువ్వు దీన్ని బట్టి తెలుసుకుందువని మోషే చెప్పడానికి మరి ఆయనను నీటి ఒడ్డున మరి వెళ్ళమని యెహోవా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మరి ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. మరి నీవు అక్కడికి వెళ్ళి ఫరోతో నువ్వు చెప్పవలసింది ఏంటంటే, తన చేతిలో ఉన్న ఆ కర్రతో మరి ఆ నీటిని కొట్టినప్పుడు ఆ నీరంతయు కూడా మరి రక్తముగా మార్చబడునని నీవు ఫరోతో నువ్వు తెలియచేయాలి అని యెహోవా దేవుడు మోషేను సిద్ధపరిచి మరి పంపినప్పుడు ఏటిలోని చేపలు మరి చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను. మరి ఈ రీతిగా దేవుడు మరి ఈ కర్రతో మరి ఆ నీటిని, నైలు నది నీటిని మరి దేవుడు నీటినంతటిని కూడా రక్తముగా మార్చబోతున్నాడు. దాని వలన మరి అందులో ఉన్న చేపలు మరి అందులో ఉన్నటువంటి ఆ నీళ్లు తాగుటకు మరి ఐగుప్తులో ఉన్న మరి ప్రజలు అసహ్యపడుదురని దేవుడు మరి సెలవిస్తున్నాడని మోషేతో మరి ఫరోకి చెప్పమన్నప్పుడు ఆయన ఆ రీతిగా చెప్పి, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జనముల మీద అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటినీ మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను మాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. హల్లెలూయా. దేవుడు మరి తాను చెప్పినదంతా కూడా మరి ఇక్కడ మోషే అహరోనులు మరి అక్కడికి వెళ్ళి ఫరో యొద్దకు వెళ్ళి మరి వారి నదుల మీదను, కాల్వల మీదను, చెరువుల మీదను, నీటి గుంటల మీదను వాటి మీద చెయ్యి చాపి మరి యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు చేయగా మరి అక్కడ ఏటి నీళ్ళన్నీ కూడా మరి రక్తముగా మార్చబడినట్లుగా, వారి పాత్రలలోనూ రాతి పాత్రలలో ఉన్న నీరు కూడా మరి రక్తముగా అంటే ఐగుప్తులో ఉన్న నీరంతయు కూడా రక్తముగా మార్చబడినట్లు ఇక్కడ రాయబడి ఉంది. మరి వారు ఏదైతే మరి నైలు నదిని వారి జీవనోపాధిగా మరి వారి ఆహారాన్ని పండించుకోవడానికి, వారు పంటలు పండించుకోవడానికి వారు ఏదైతే దేవతగా కొలుస్తున్నారో దానిని దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ మరి ఆ నీటినంతయు కూడా రక్తముగా మార్చుతున్నాడు. ఎందుకు అంటే కేవలము మరి ఇశ్రాయేలుల బానిసత్వము నుండి మరి ఫరో వారిని మరి పంపివేయలాగున, తన హృదయము మార్చబడులాగున దేవుడు మరి ఇశ్రాయేలుల పక్షమున దేవుడు ఒక గొప్ప యుద్ధము చేయించినాడు. ఆ యుద్ధానికి మరి ప్రతినిధులుగా మోషే అహరోనులను దేవుడు ఎన్నుకున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద సనుకునను గునిగినను వారు యెహోవాను నమ్మనొల్లని వారైనప్పటికీ కూడా దేవుడు మరి వాగ్దానము తన మరి ఇశ్రాయేలుల పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు వారి కోసము మరి దేవుడు ఎంతగానో పోరాడుతున్నాడు, ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. వారి పక్షమున మరి ఐగుప్తులతో, ఈజిప్టులతో దేవుడు యుద్ధము చేయుచున్న గొప్ప దేవుడు. మరి ఆ రీతిగా మోషే అహరోనులు మరి చేసినప్పుడు నీళ్ళంతయు కూడా రక్తముగా మార్చబడి మరి ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపుగొట్టెను. ఐగుప్తులో ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శకునగాన్లు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము మరింత కఠినమైనట్లుగా మరియు మోషే అహరోన్ల మాట వినక పోయెను. జరిగిన దానిని మనసున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అయితే ఐగుప్తులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి. మరి ఇంత జరుగుతున్నా కూడా మరి ఇక్కడ ఫరో హృదయము మరింత కఠినముగానే మార్చబడుతుంది. కానీ మరి ఆయన దేనిని కూడా లక్ష్య పెట్టడం లేదంట. తిరిగి తన ఇంటికి తాను మరి మోషే అహరోన్లు చేసింది కూడా మరి ఇక్కడ శకునగాన్లు తమ మంత్రముల వలన అట్లు చేయగా
యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను. మరి ఈ నీరంతయు కూడా రక్తముగా మార్చబడినప్పుడు కూడా మరి దాని మీద మనసు పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయినట్లుగా, మరి ఐగుప్తులు ఏటి నీళ్లు త్రాగలేక వారు నీళ్ల కొరకు మరి ఏటి ప్రక్కలు ఉన్నటువంటి నీటిని త్రవ్వుతున్నారు. మరి ఈ యొక్క క్రియను మరి దేవుడే తిరిగి మరలా 7 దినములైన తరువాత మరి మరలా రక్తమును దేవుడు నీటిగా మార్చిన గొప్ప దేవుడు. మరి అక్కడ ఉన్నటువంటి విద్వాంసులు, మంత్రజ్ఞులు మరి కర్రలను పాములుగా సర్పములుగా చేసిన వారు మరి నీటిని రక్తముగా మార్చినారే కానీ మరలా మరి రక్తమును నీరుగా మార్చలేకపోయారు. మరి దేవుని యొక్క గొప్పతనము అదే. మరి వారు నీటిని రక్తముగా మార్చినారు కానీ మరలా రక్తమును నీరుగా మార్చలేకపోయారు. అంటే దేవుడు ఒక శత్రువును కూడా దేవుడు మరి ఆ సమయంలో హింసించి ఉన్నాడు కానీ మరలా వారు నీరు మరి త్రాగుటకు దేవుడు ఆ రక్తాన్ని దేవుడు నీరుగా మార్చిన గొప్ప దేవుడు. హల్లెలూయా. మరి దేవుడు ఇశ్రాయేలుల పట్ల గొప్ప ఉద్దేశములను కలిగి మరి ఎప్పటికప్పుడు మరి ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరుస్తూ మరి ఇశ్రాయేలుల మనస్సును దేవుడు తన వైపు తిప్పుకోవడానికి ఈ అద్భుత క్రియలన్నీ కూడా మరి దేవుడు ఇక్కడ మరి చేయుచున్నాడు. యెహోవా దేవుడని ఐగుప్తు వారికి మరియు ఇశ్రాయేలులకు తెలియజేయడానికి భూమి అందంతటా దేవుని నామాన్ని ఘనత మరి అక్కడ జరగడానికి ఈ అద్భుత క్రియలన్నీ కూడా, ఈ సూచక క్రియలన్నీ కూడా మరి అక్కడ జరిగింపబడినట్లుగా మరి తన పైన ఇశ్రాయేలుల విశ్వాసాన్ని, అంటే యెహోవా దేవుని పట్ల మరి ఇశ్రాయేలుల యొక్క విశ్వాసాన్ని స్థిరపరచడానికి మరి దేవుడు ఈ యొక్క క్రియలను, సూచక క్రియలను తెలియజేస్తున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలే కాక వారి పిల్లలు కూడా మరి యెహోవా దేవునిగా మరి సేవించడానికి దేవుడు ఈ అద్భుతమైన కార్యములను వారి పట్ల దేవుడు జరిగించిన గొప్ప దేవుడు. మరి దేవుడు మరి బానిసత్వము నుండి ఇశ్రాయేలులను మరి విడిపించడానికి ఆయన మరి చాలిన దేవుడు, శక్తిమంతుడు, ప్రేమ కలిగిన వాడు, సర్వాధికారి. మరి ఇటువంటి దేవుని కలిగి ఉన్న మనము మరి ఏ విషయంలో కూడా మరి ఏ బానిసత్వ జీవితమైనను కూడా మనము భయపడవలసిన అవసరము లేదు. ఏ రోగము చేత మనం భయపడవలసిన అవసరం లేదు. మరి రాబోయే ఉగ్రతల నుంచి భయపడని అవసరము లేదు. మరి కొత్తగా బర్డ్ ఫ్లూ వస్తుందని మరి ప్రచారం జరుగుతుంది. ఏ వ్యాధినైనా మరి ఎలాంటి ఉగ్రతనైనా విడిపించగల గొప్ప దేవుడు. మనం ఏం చేయాలంటే ఆయన నామం పట్ల, ఆయన పట్ల మనము విశ్వాసాన్ని ఉంచినట్లయితే మరి దేవుడు తప్పక గొప్ప కార్యములను చేసే దేవుడు. మరి ఎవరైతే ఈ ఉగ్రతలను కలుగజేస్తున్నారో, మరి ఎవరైతే ఇటువంటి తెగుళ్లను మన మీదికి రప్పిస్తున్నారో ఆ శత్రువులను దేవుడు తప్పక ప్రవక్తల ద్వారా మరి దేవుడు మరి ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రియ బిడల ద్వారా మరి ఈ తెగుళ్ళన్నిటి నుండి మనల్ని దేవుడు విడిపించే గొప్ప దేవుడు. మరి మనం కేవలము విశ్వాసము, నమ్మకము మాత్రమే ఉంచినట్లయితే దేవుడు మరి ఎన్నో ఎన్నో అద్భుత క్రియలను, మహత్కార్యములను మన కోసం చేయడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్న గొప్ప దేవుడు. మరి దేవుడు మనలను ఏ స్థితిలో ఉంచితే అదే స్థితిలో మన ప్రభువును మహిమపరచవలసిందిగా మరి దేవుడు ఈ రాత్రికాల సమయమున మనల్ని మరి దేవుడు కోరుతున్నాడు. ఇదే దేవుని చిత్తము కూడా. అందుకని మరి తనకంటే పెద్దవాడైన అహరోను మరి మోషే చెప్పిన మరి ఏదైతే తాను మరి ప్రవచిస్తున్నాడో ప్రతిదీ కూడా మరి దేవుని యందు విశ్వాసము కలిగి మరి తాను మరి మోషేతో కలిసి మరి ఇశ్రాయేలుల విడుదల కోసము ప్రయాసము కలిగి ఉన్నారు. కనుక ఈ రాత్రికాల సమయంన మరి నీవు కూడా మరి అనేక మరి బానిసత్వముల చేత, బంధకాల చేత మరి నీవు కూడా బంధింపబడి ఉన్నావేమో. మరి ఈ ఐగుప్తీయుల ఎదుట, మరి ఈజిప్టీయుల ఎదుట మరి ఇశ్రాయేలీయుల కోసము దేవుడు చేసిన మహత్ కార్యములను దేవుడు మరి నీ పట్ల కూడా, నీ కుటుంబం పట్ల మరి నీ జీవితంలో దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు చేయవలసింది ఏంటంటే విశ్వాసముతో, నమ్మకముతో మరి ఆయన ఎదుట నీవు మొరపెట్టాలి. ఆయనకు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు సహాయం చేయడానికి రాత్రికాల సమయంలో సిద్ధంగా ఉన్నాడు. మరి విన్న వాక్యాన్ని బట్టి మరి
దేవునికి మహిమ కలుగునుగాక. మనల్నందరినీ బలపరచులాగున, మనల్ని ఇంకా అధికమైన విశ్వాసములోనికి దేవుడు నడిపించులాగున, మరి మోషే అహరోన్లు చేసినటువంటి ఈ మహత్కార్యములను మరి మనము మరలా తెలుసుకొని మన జీవితంలో ఏదైతే మనం అసాధ్యం అనుకుంటున్నామో దాన్ని సాధ్యపరచడానికి దేవుడు నూతన బలమును, శక్తిని, మరి నూతనమైన కృపను, మహిమను దేవుడు దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, మోషే అహరోన్లను తండ్రి నువ్వు ప్రవక్తలుగా ఏర్పరచుకొని ప్రభువా తండ్రి ఇశ్రాయేలులను తండ్రి విడిపించడానికి నాయనా నీవు కలిగి ఉన్న ఏర్పాటును బట్టి, సంకల్పాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా తండ్రి, ఈ క్రియలన్నీ కూడా తండ్రి అనేకులు తండ్రి ప్రభువా ఈజిప్టులో ఉన్న అయ్యా మహాజ్ఞానులు, విద్వాంసులు తండ్రి ప్రభువా వారు చేసినప్పటికీ కూడా ప్రభువా తండ్రి నీవు చేసిన కార్యములు ఎదుట అవన్నీ కూడా వ్యర్థమని నాయన ఈ వాక్యము ద్వారా మరలా మమ్మల్ని మేము అయా బలపరుచుకున్నాము, స్థిరపరుచుకున్నాము నీ యందు తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మేము ఏ విషయంలో తండ్రి తప్పిపోయి ఉన్నామో తండ్రి తిరిగి మరలా తండ్రి నీవే నిజమైన దేవుడవని తండ్రి రాజా తెలుసుకొనిలాగున నీ లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. ఇశ్రాయేలులను విడిపించినట్లుగా తండ్రి వారి బానిసత్వము నుండి ప్రభువా, వారి అధిక ఒత్తిడి నుంచి ప్రభువా, అధికమైన పనుల నుంచి వారిని ఏ రీతిగా నువ్వు విడిపించినావు, వారికి శక్తికి మించినటువంటి ఆయా పనుల నుంచి వారిని విడిపించినట్లుగా తండ్రి ఆయా ఈ లైవ్లో ఉన్న ప్రియ విశ్వాసులను, ప్రియ బిడలను తండ్రి, ప్రియ సహోదర సహోదరులను తండ్రి నీవు జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. వారు ఏ బంధకాలలో ఉన్నారో ప్రభువా అయా తండ్రి రాజా, బంధకాలన్నిటి నుండి నువ్వు విడిపించండి తండ్రి. అయా నీకు వందనములు చెల్లించుకుంటున్నాను, సహాయం చేయండి ప్రభువా. అయా తండ్రి రాజా, వారి ప్రతి ఒక్క హృదయ వాంఛను మీరు నెరవేర్చండి తండ్రి. నీకు వందనములు. అయ్యా ఏ పేజెస్ ద్వారా ఈ లైవ్లో పాల్గొంటున్నారు ప్రభువా, ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి ప్రభువా నీవు బలపరిచి భద్రపరిచి నాయన వారి కుటుంబాల్లో ఆదరణకరమైన మాటలు తండ్రి ప్రభువా మాట్లాడటకు నువ్వు సహాయం చేసినావని నేను నమ్ముచున్నాను ప్రభువా. అయ్యా నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానన్న గొప్ప దేవుడవు కనుక ప్రభువా నీవు మాకు ఆదరణకర్తవుగా ఉండి తండ్రిగా ఉండి ప్రభువా అయ్యా ఒక తల్లి వాడిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానన్న గొప్ప దేవుడవు ప్రభువా. ఇంతవరకు నువ్వు చూపిన ఆదరణకే నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా నీకు వందనాలు రాజా. ఈ లోకంలో జీవిస్తుండగా వస్తున్న ప్రతి ఒక్క తెగుళ్ళ నుంచి, ఉగ్రతల నుంచి, వ్యాధుల నుండి, రోగముల నుండి ప్రభువా, అపవాది క్రియలన్నిటి నుండి రాజా నీవే విడిపించే గొప్ప దేవుడవు కనుక ప్రభువా ఎవరైతే బిడ్డలు లైవ్లో తండ్రి అనేకమైనటువంటి రాజా మరి